మనము శ్రీరాములు చెప్పినటువంటి ఓ సాధక ముందుకు సాయిపో అనే కథను చూసుకుందాము. ఓం స్థాపకాయ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమః. ఓం యథాగ్నే దాయికా శక్తి రామకృష్ణే స్థితాయ సర్వవిద్యాస్వరూపాంతాం శారదాం ప్రణమామ్యహం. ఓం నమః శ్రీ యతిరాజాయ వివేకానంద సూరయే సచ్చిత్ సుఖస్వరూపాయ స్వామి నేతాపహారినే. ఒక కట్టెలు కొట్టుకునే వ్యక్తి అడవిలో రోజు కట్టెలు కొట్టి ఇంటికి వచ్చి వాటిని అమ్ముకొని జీవిస్తూ ఉంటాడు. ఒకరోజు అతను అడవిలో కట్టెలు కొడుతూ ఉంటే అతనికి ఒక సాధువు కనబడి ఒక సలహా ఇస్తాడు. ఏంటంటే ముందుకు సాయిపో అని మాత్రమే చెప్తాడు. అప్పుడు ఆ సాధువు కట్టెలు కొట్టుకొని మామూలుగా ఇంటికి వచ్చిన తర్వాత సేద తీర్చుకుంటున్నప్పుడు ఆ సాధు మాటలు గుర్తు వస్తాయి. సాధువు నన్ను ముందుకు ఎందుకు పొమ్మన్నాడు అని అనుకొని మళ్ళీ మరుసటి దినము ఆ కట్టెలు కొడుతున్నప్పుడు అతనికి ఆలోచన వచ్చి సాధు చెప్పింది కానీ ముందుకు పోతాడు. ముందు కొన్ని కిలోమీటర్లు ముందుకు పోగానే అతనికి ఆ దట్టమైన అడవిలో కొన్ని గంధపు చెట్లు కనబడతాయి. అప్పుడు ఆ సాధువు ఎంతో ఆనందంతో ఆ కొన్ని గంధపు కట్టెలు కొట్టుకొని వచ్చి బజార్లో విక్రయిస్తాడు. మనకు ఈ కథ పూర్వకాలంలో దృష్టి పెట్టుకోవాలి, అంతేగాని గంధపు అనగానే మళ్ళీ ఏదో అనుకోవద్దు. అప్పుడు ఆ గంధపు చెట్లు అమ్మిన తర్వాత డబ్బులు వస్తాయి. తర్వాత కొన్ని రోజులకు అతనికి మళ్ళీ ఒక ఆలోచన వస్తుంది. సాధువు నన్ను ముందుకి సాయిపో అని చెప్పాడు కదా అని అనుకొని మళ్ళీ ముందుకు పోతే అతనికి ఒక నది కనబడుతుంది. ఆ నదిని దాటి అవతల వైపు చూసే వరకు అక్కడ తనకు వెండి బంగారం కనబడుతుంది. అతను ఎంతో సంతోషంతో ఆ వెండి బంగారాన్ని తీసుకొని వచ్చి మార్కెట్లో అమ్ముకొని ధనవంతుడు అవుతాడు. అలా కొన్ని రోజులకు మళ్ళీ అతనికి అనిపిస్తుంది, ఆ సాధు మాటలే గుర్తు వస్తూ ఉంటాయి. నన్ను ముందుకు పో అన్నాడు కదా అని ఎంతో దట్టమైన అడవిలోకి ఆ నదిని దాదుకుంటూ ఎంతో శ్రమ పడుతూ ఇంకా ముందుకు వెళ్ళేసరికి అతనికి వజ్రాలు వైడూర్యాలు కనబడతాయి. అప్పుడు అతనికి అర్థమవుతుంది సాధు మాటల్లోని ఆ ముందుకు సాయిపో అంటే ఇదా అని. సో అతను చాలా ధనవంతుడు అవుతాడు. అంటే ఈ కథ మనకి ఏం తెలుపుతుందంటే, మనకి బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము ఇలా మనకు దశలు ఉంటాయి. మనము ఫస్ట్ క్లాసు, 6th, 10th, ఇంటరు, డిగ్రీ, తర్వాత పై చదువులు, పీజీ, బీటెక్ ఇలా ఎలా చదువుతున్నామో మన జీవితంలో మనము ఈ ప్రపంచంలో అంటే ఈ ప్రపంచాన్ని గురించి మనకు ప్రతి ఒక్కటి మనకు జ్ఞానం వస్తుంది. ఈ శరీరాన్ని మనము ఎలా ఆనందంగా, ఈ శరీరంతో మనం ఎలా ఎన్ని భోగాలు అనుభవించవచ్చు, ఈ ప్రపంచంలో మనం ఎన్ని రంగులు చూపించవచ్చు, రకరకాల డ్రెస్సులు, డీజే సౌండ్లు, ప్రతి ఏ రంగంలోనే సరే మానవుడు అభివృద్ధి చెందుతుండు. అంటే ఈ ప్రపంచం గురించి అన్నీ తెలుసుకుంటుండు. కానీ ఈ ప్రపంచానికి ఆధారమైనటువంటి భగవంతుడి తత్వం అంటే ఇప్పుడు మనము మృత్యువు రాగానే మనము లబోదిబమని మొత్తుకుంటున్నాము, ఒక రోగం రాగానే లబోదిబమని మొత్తుకుంటున్నాము. అసలు మన శాంతికి కారణమైనటువంటి వేద సంపదను మానవుడు మర్చిపోతున్నాడు. ఒక పట్టుమని 10 నిమిషాలు కూర్చొని భగవంతుని ధ్యానించలేకపోతున్నాడు, జపం చేయలేకపోతున్నాడు. ఈ ప్రపంచం గురించిన జ్ఞానమే అతను గొప్ప అనుకొని విర్రవీగుతూ ఉన్నాడు. చిన్న ఏజిల్లో ఆల్కహాల్కు అలవాటు పడడము, అమ్మాయిలను వేధించడము, ఇలా రకరకాల అమ్మైనటువంటి వాడు భావాలకు లోనవుతుండు. ఎందుకు అంటే ఆధ్యాత్మిక సంపద అనేది వాళ్ళకు చిన్నప్పటి నుంచి బోధించకపోవడం వల్ల ఉట్టినే ఉద్వేగపడము, కోపం రావడము, రకరకాలమైనటువంటి ఈ చెడు అలవాట్లకు లోబడిపోయి మనకి తల్లిదండ్రులకు ఎంతో బాధను కలిగిస్తూ ఉన్నారు. మనకు ఋషులు చెప్పినటువంటి వేద సంపదను మనము అధ్యయనం చేసుకుంటే మనకి అప్పుడు ఈ కథలోని భావము అర్థమవుతుంది. ఈ కథలోని భావం ఏంటంటే మనిషి అనేవాడు ఎదగాలి. బాల్యము, ఈ యవ్వనము, వృద్ధాప్యము, అదే ఆ బాల్యంలో మనకు ఆ డబ్బు గురించే పిచ్చి, యవ్వనం వచ్చిన తర్వాత డబ్బు, కుటుంబం అంటూ పిచ్చి, వృద్ధాప్యంలో మళ్ళీ మన మన్మళ్ళు, కొడుకులు వాళ్ళ గురించే పిచ్చి. ఈ పిచ్చి అనేది వదలాలి మనము అసలు ఈ మానవ జన్మ ఏంది, నా హృదయంలో ఏముంది అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మనకు ఖాళీ సమయం దొరికినప్పుడు ఈ భగవంతుని యొక్క సంపద అంతా మనము చదువుతూ మన వచ్చే తరానికి మనము బలవర్ధకమైనటువంటి మాటలు ఇవ్వాలి, శక్తిని ఇవ్వాలి. ఎందుకంటే పశువులు కూడా బోధిస్తాయి శరీర సుఖాల గురించి. మరి మన పశువులమా? కాదు కదా. మనకు భగవంతుడు అనేవాడు మనకు మంచి జ్ఞానం ఇచ్చింది కదా. ఇది మనము ఈ సమాజంలో మంచిగా బ్రతకాలి, మన వచ్చే సంపదకు మనం ఇప్పుడైతే మనము వచ్చేవారికి డబ్బు ఎలా ఇస్తున్నామో ఆ డబ్బుతో పాటు మనము సంస్కార బలాన్ని కూడా ఇవ్వాలి.
ఈ కథలో ముఖ్యాంశం ముందుకు సాగిపోవంటే మనము బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము ఈ దశలలో మనం భగవంతునికి ఎంత దగ్గర అవుతున్నాం, మనం ఎంత మనశ్శాంతిగా ఉంటున్నాం, మన వల్ల జాతికి ఎంత జాతీయ వేద సంపదను అందిస్తున్నాం అనేది భావము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.